కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. స్థానిక ఎంపీ, బీజేపీ, కాంగ్రెస్ల వైఖరిపై కేటీఆర్ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ గడ్డ తెలంగాణ ఉద్యమానికి అడ్డగా మారిందన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమైపోయిందన్నారు. గంగుల కమలాకర్ మీద పోటీ చేయడానికి విపక్షాలు జంకుతున్నాయన్నారు. ఆయా పార్టీలు బీఫామ్ ఇస్తామన్న విపక్ష నేతలు తమకొద్దంటూ పారిపోతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ కరీంనగర్ నీళ్లు, ఎల్ఎండి నీళ్లు మాకే ఉండాలి, గేట్లు బంద్ చేయాలని కరీంనగర్లో కమలాకర్ అన్న, కిందికేమో మరి మాకు నీళ్లు ఇవ్వాలి అని కింద పంచాయతీ. ఇలా ఉన్నదా గోస? ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ బ్రహ్మాండంగా 618 మీటర్లకు దివి నుంచి భువికి నీళ్లు తీసుకుపోయిన అపర భగీరథుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మిడ్ మానేరు కానీ, అప్పర్ మానేరు కానీ, లోవర్ మానేరు కానీ ఇవాళ సస్యశ్యామలమై కరీంనగర్ జిల్లా పైనుంచి చూస్తే ఒక సజీవ జలధారలాగా ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అద్భుతంగా కనబడతా ఉన్నది. ఎస్ఆర్ఎస్పి కాలువలో, కాకతీయ కాలువలో 365 రోజులు నీళ్లు, ఫ్లడ్ ఫ్లో కెనాలులో, వరద కాలువలో ఎప్పుడు చూసినా 365 రోజులు నీళ్లు. పైన అప్పర్ మానేరు నుంచి లోవర్ మానేరు దాకా, లోవర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా ఎక్కడ చూసినా జల కళతోని ఇలా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలకలలాడుతూ ఉన్నది. కరెంటు బాగైంది, తాగునీళ్లు బాగైనాయి, సాగునీటి గోసపోయింది. సంక్షేమము నేను చెప్పనే అవసరం లేదు. 200 పింఛన్ తీసుకునే అవ్వ ఇవాళ 2000 రూపాయలు తీసుకుంటున్నది. మళ్ళీ మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎంత అవుతుంది పెన్షను? ఎంత అవుతుంది చెప్పాలి? చూడలేదా మేనిఫెస్టో? 2000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉన్నదో మూడోసారి మళ్ళీ మీరు కేసీఆర్ గారికి అధికారం ఇస్తే 5000 రూపాయల పెన్షన్ కాబోతున్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, విద్య, వైద్యం ఏ రంగమన్నా తీసుకోండి. ఇవాళ ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి కరీంనగర్లో ఇవాళ 4 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఇవాళ గురుకుల పాఠశాలలు మంత్రివర్యులు కమలాకర్ అన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బలహీన వర్గాల బిడ్డలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మా మైనారిటీ పిల్లలకు కానీ 1001 గురుకుల పాఠశాలలున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే. ఆ క్రెడిట్ కూడా మన గౌరవ మంత్రివర్యులు కమలాకర్ గారికి కూడా దక్కుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ఇవాళ బలహీన వర్గాల సంక్షేమ శాఖను అత్యద్భుతంగా నిర్వహించిన నాయకుడు గంగుల కమలాకర్ గారు. ఇక్కడ వచ్చిన మీ అందరినీ కూడా నేను ఆలోచించమని కోరేది ఒకటే, ఏం తక్కువైంది మనకు? సాగునీరు మంచిగైంది, పట్టణం మంచిగైంది, పల్లెలు బాగైతున్నాయి, కడుపు నిండా కరెంటు, కడుపు నిండా తాగునీరు, విద్య, వైద్యం అన్ని బాగైనాయి, అన్ని వర్గాలకు లాభం జరిగింది. గిరిజనులకు ఇవాళ బ్రహ్మాండంగా 6% నుంచి రిజర్వేషన్ 10% అయింది. తాండాలు పంచాయతీలు అయినాయి. ఇవాళ గిరిజన తాండాల్లో రోడ్లు పడుతున్నాయి, 3 ఫేజ్ కరెంట్ వస్తున్నది. దళితులకు దళిత బంధు అనే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని కార్యక్రమం, కొత్త పథకం చాలైంది. బలహీన వర్గాలు, కుల వృత్తుల్లో ఉన్నవాళ్ళు, చేతి వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శంకరావుని ప్రారంభించారు. వరుస సభలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలను భాషలల్లా చూశారని మేడ్చల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాల వల్లే తెలంగాణలో కరెంటు లేని పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపామని చెప్పారు. పర్ కేపబుల్ ఆదాయంలో దేశానికి రాష్ట్రం తలమానికంగా ఉందన్నారు. పేదలందరినీ ఆదుకుంటున్నామని హామీలు ఇచ్చారు. రైతులు, పట్టణ పేదలకు అండగా నిలిచామని తెలిపారు. హైదరాబాద్లో మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ కోరారు. భూదాన్ పోచంపల్లిలో ఒకటే రోజు 7 చేనేత కార్మికులు చచ్చిపోతే అక్కడికి పోయి నేను మాట్లాడి దుఃఖపడి ఆనాడున్న ముఖ్యమంత్రిని జోలబట్టి అడిగినా కూడా 1 రూపాయి కూడా మనకు సహాయం చేయలేదు. అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగేది. తెలంగాణ ప్రజలు 2వ తరగతి స్థాయి ప్రజల కింద చూడబడుతూ చాలా అవహేళనకు గురవుతూ అవమానాలకు గురవుతూ ఉండేవాళ్ళం. వాళ్ళ అహంకారానికి పరాకాష్ట. శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ఆనాడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేచి తెలంగాణ ప్రాంతానికి 1 రూపాయి కూడా ఇవ్వను, ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కనీసం లేచి తెలంగాణ ప్రాంతం వాడు
అట్టెట్లంటారా అండి ముఖ్యమంత్రి గారు అని ప్రశ్న చేయలే. అంటే బానిసల్లాగా పడి ఉండి నోర్లు మూసిండ్రు కాబట్టి అంత దుస్థితి మనకుండేది. కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాబలంతో మనం గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాలలో నంబర్ 1గా మనం చేసుకోగలిగినాం. ఇలా పర్ క్యాపిటల్ ఇన్కంలో తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 పరిస్థితులలో ఉంది.